హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను నాగల చవితి వీడియో అయితే పెట్టేశాను. చూడండి, అందరూ చాలా లేట్గా పెడుతున్నాను. ఎందుకంటే నేను విలేజ్లో ఉన్నాను, అందుకని ఇన్ని రోజులు పెట్టలేదు. ఇప్పుడైతే ఈ వీడియోస్ కంటిన్యూగా వచ్చేస్తాయి. చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అన్నమాట. వాళ్ళ ఇంట్లోనే మేము నాగల చవితి సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ మా అత్తయ్య మొత్తం మార్నింగ్ లేసి ఇంట్లో అంతా పూజ చేసి ప్రసాదాలు అవన్నీ చేసింది. ఏమేం ప్రసాదాలు చేసింది ఏంటి అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ చలిమిడి, సిమిలి అంటారు కదా, అది ఇంకా చాలా చేసింది అనమాట. ఇవన్నీ మేము ముందు రోజే మా వదిన ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ షాపింగ్ చేసుకొని వచ్చింది. ఆ అబ్బాయి మా వదిన వాళ్ళ కొడుకు అనమాట. అక్కడ మా పాప వాళ్ళ ఇంట్లో మేము ఇంకా 3 days ఉన్నాము. ఇంకా ఊరికి వెళ్ళాం కదా, వాళ్ళ ఇంట్లోనే 3 days ఉన్నాము. ఇంక ఇప్పుడైతే కార్లో అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇక్కడ పాడు కదా. ఇది మనుగూరులో కొండయ్యగూడెం అనే ఊర్లో శివాలయం అన్నమాట. ఈ ఊర్లోనే మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు. దగ్గరలో ఉందని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ శివాలయం దగ్గర చాలా బాగుంటుంది అనమాట. పక్కనే గోదావరి ఉంటుంది. అట్లనే లోపల కూడా చాలా విశాలంగా చాలా బాగుంటుంది అనమాట. చాలా పెద్ద టెంపుల్. ఇక్కడికి చాలా మంది వస్తారు. మామూలుగా శివరాత్రికి, ఇట్లా కార్తీక మాసంలో చాలా మంచి ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ మా ఆడపడుచు కూడా ఇక్కడ మంచిగా పూజ చేసుకుంటుంది. ఇక్కడ ప్రదర్శన చేసే కూడా వస్తూ ఉంటారు చాలా మంది జనాలు. ఈ శివాలయంలో అంటే జంట నాగులు రెండు వరుసలుగా ఉన్నాయి. అట్లనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అట్లనే మా లక్ష్మీదేవి, దుర్గామాత టెంపుల్ కూడా ఉండదు అనమాట. చాలా అన్ని రకాల టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. మా ఆడపడుచు ప్రెగ్నెంట్ అని చెప్పి తను రాలేదు. మేమైతే వెళ్తున్నాం పుట్ట దగ్గరికి. ఇక్కడ పుట్ట ఏమంత పెద్దగా లేదు, 2-3 ఉన్నాయి అంతే. పుట్టలో పాలు పోసేకి 2 పుట్టలు ఏమో ఉన్నాయి అంతే, హోల్స్. మిగతావి ఏం అంతగా లేవన్నమాట. కానీ చాలా చాలా సేపు ఉండి నిదానంగా చేసుకున్నాం పూజ. ఆల్రెడీ చాలా మంది చేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట, అన్నయ్య, పాపని బావని ఎత్తుకొని వస్తూ ఉన్నారు. ఇంకా అన్నయ్య కూడా పాలు పోసిండు, టెంకాయ కొట్టిండు. మేము కూడా అలానే చేసినాము. ఇక్కడ మా అత్తయ్య మాకేం తెలియకన్నా ఉంటే అవన్నీ చెప్తుంది ఒక్కొక్కటి. ఇట్లా చేయండి, అట్లా చేయని చెప్పి, ఇట్లా పాలు పోయి ఇట్లా దీపం పెట్టు అని చెప్పి అన్ని చెప్తా ఉందన్నమాట. సరే, ఆమె చెప్తా ఉన్నట్టు నేను కూడా చేస్తా ఉన్నాను. అంటే ఇట్లా మా అత్తయ్యతో చేసుకోవడం ఇది 2వ సారి అనమాట. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య వాళ్ళ ఊర్లోనే చేసుకున్నాము. ఇప్పుడు వచ్చి మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో చేసుకుంటున్నాము. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఇక్కడ మేము దీపం పెట్టి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పాలు పోసే కానీ పోతా ఉంటే అక్కడ నేను ఇంకా టచ్ చేస్తా ఉన్నాను. అప్పుడు ఇంకా వేరే ఒక ఆమె వండుకొని అక్కడ తేలు ఉందని చెప్పింది. అమ్మ వేరే బతికించిన స్వామి అనిపించింది మాకైతే. లేదంటే కొంచెం అయితే మా ఆయన కానీ నేను కానీ టచ్ చేసేసేవాళ్ళము. ఇంకా మేము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కదా, ఇంకా అది పత్తితో చేస్తారు కదా మాల, అది తీసుకొని వచ్చినాము. అట్లనే టవల్స్ కూడా మా ఆడపడుచు అన్ని తీసుకొని వచ్చింది ముందుగానే. అంటే మన ఊర్లో నుంచి తీసుకొని వచ్చింది, తను జాబ్ చేస్తుంది. మేము ఇంకా లిస్ట్ చెప్పాము, తీసుకొని వచ్చింది. ఇంకా నా ఓని జారిపోతా అంటే మా అత్తయ్య కడుతుంది అనమాట. మా అత్తయ్య ఎన్నిసార్లు చెప్పిందో, ఓని జారిపోతుంది వేసుకో అని చెప్పి, కొత్త డ్రెస్ కదా అని చెప్పి ఇంక నేను వేసుకొని వచ్చిన. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు అనమాట, అన్నయ్య బాబు ఇద్దరు వాళ్ళు కూడా పాలు పోసేసారు.
ఇంకా ఆమె పోయకూడదు కదా అని చెప్పి ఇంక వీళ్ళు చేశారనమాట పూజ. ఇంక ఇక్కడ పాలు పోసే చోట ఇది జంట నాగులు అంటారు కదా, సో ఇక్కడికి వచ్చేసాము. ఆ రోజు బాగా ఎండ అనమాట, అసలు ఎంత ఎండ అంటే అయినా నేను ఓపికగా నిదానంగా చేసుకుంటా వస్తాను. మా ఆయన వాళ్ళు, మా ఆడపడుచు, మా అన్నయ్య వాళ్ళు గుడి లోపలికి వెళ్ళి కూర్చొని ఉన్నారు ఎండ ఉందని చెప్పి. నేను ఇంకా అన్ని జంట నాగులకి అన్నిటికీ పాలు పోసినాను. ఇంకా మా పాప ఇంకా అదే తన పేరు వచ్చి మోక్షిత్, అతను కూడా బాబు కూడా పోస్తా ఉన్నాడు. ఇంక పూజ అంతా చాలాసేపు పట్టింది, 1 hour అట్లా అయింది మేము పూజ చేసేసరికి. ఆఫ్టర్నూన్ ఇంకా అయిపోయింది. ఇంకా మా ఆడపడుచు పిలుస్తా ఉంది, స్వామి వచ్చాడు అభిషేకం చేయించుకుందాం రండి అని అంటే ఇంకా మేము టకటక వచ్చేసి ఇంకా అభిషేకం కూడా చేయించుకున్నాము. ఆ రోజు సాటర్డే కదా, చాలా మంచిగా అనిపించింది. ప్లీజ్